ప్రభావవంతమైన విద్యా వ్యవస్థ దాని మూలస్తంభం ఉపాధ్యాయులేనని, ఉపాధ్యాయులు సరైన నైపుణ్యాలు, వనరులతో సన్నద్ధమైనప్పుడే తరగతి గది వాతావరణాన్ని సరిగా ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నిరంతరం బోధనా పద్ధతులు కొనసాగుతాయని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు. తెలకపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి గణిత ఉపాధ్యాయులకు ప్రారంభమైన మొదటి విడత ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు, మెలకువలను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఎంతో అవసరం పడుతుందని పేర్కొన్నారు. తరగతి గదిలో విద్యార్థుల ఏకాగ్రత, పాఠ్యాంశాలపై శ్రద్ధ పెట్టేలా సులభతరంగా ఆధునిక పద్ధతుల్లో బోధించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని, ఈ శిక్షణ తరగతులు నేటి నుంచి ఈ నెల 31 వరకు జరుగుతాయని ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల గణిత సామర్థ్యాల పెంపుపై గణిత సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని వారు సూచించారు. అనంతరం డిఈఓ పాఠశాలలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి రోజువారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాల పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే మేము కూడా ఒక 3 రోజులు ట్రైనింగ్ చేసాం. ఇంకా మీరు అదృష్టవంతులు. అట్లా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ మేము అందరం ఎంజాయ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ చాలా స్పెసిఫిక్గా ట్రైనింగ్ టేకప్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం లాస్ట్ టైం ఒక డిఆర్పి ట్రైనింగ్ జరిగింది, మళ్ళీ నేను ఒక డిఆర్పి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. నిన్న కొన్ని జిల్లాల నుంచి కొంతమంది డిఆర్పీలు పోలేదు టైంకి, ఇమీడియట్గా గంట లోపల డిఓస్ మెమోస్ వచ్చాయి. 7-8 డిఓలో మెమోస్ వచ్చాయి. మీ జిల్లా నుంచి ఒక 4 డిఆర్పీ మా దగ్గరికి రాలేదు, కాబట్టి యూఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి మాకు ఇచ్చారు మెమోలు. సో అంత సీరియస్గా కూడా జరుగుతుంది. సో కాబట్టి అంత లైట్గా కూడా తీసుకోకండి, కొద్దిగా సీరియస్గానే టేకప్ చేయండి. ఇక్కడ మీకు చెప్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎంతో ఒక 1-2-3 మంత్స్ నుంచి పర్సనల్గా సెక్రటరీ మేడం గారు